మనతో మాట్లాడేందుకు రవీందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఈయన ప్రముఖ గోరక్షక్, అలాగే ఆలయ పరిరక్షణ సమితి తెలంగాణ అధ్యక్షులు. రవీందర్ రెడ్డి గారు, మనం గోమాతను పెంచుకోవటం, గో సంపదను పెంచుకోవటం అనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. కానీ క్రమంగా గోవు అనేది మన ఇంటికి దూరం అవుతూ వచ్చింది. మనం ఎక్కడెక్కడి నుంచో విదేశీ కుక్కలను పెంచుకోవటం అలవాటు చేసుకున్న మన ప్రజలు గోమాతని కేవలం ఆలయాలకే పరిమితం చేశారు. ఆలయాలకు వెళ్ళి అప్పుడప్పుడు గోసేవ చేయటం మినహా ఇళ్లలో గోవును పెంచుకోవటమే మానేశారు. ఈ పరిస్థితి నుంచి జనాలకి మీరు ఒక అపీల్ చేయగలుగుతారా? గోవును ఎందుకు మనం పెంచుకోవాలి? గోవు ఇంట్లో ఉంటే ఎలాంటి మేలు కలుగుతుంది? గోవు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి? గోవు క్రమంగా కనుమరుగైపోయి తర్వాత ఆలయాల్లోనో జూల్లోనో చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందా? మీరేమంటారు? ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దవాళ్ళకి అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా గావో విశ్వస్త మాతరహ, గోవు ఈ ప్రపంచానికే మా అమ్మ వంటిదని పెద్దలు కూడా చెప్పారు. ప్రపంచంలోనే మొట్టమొదటిగా అంటే ఈ యొక్క ప్రపంచంలో గోవుకు పూజ చేసేటువంటి దేశం భారతదేశం ఒకటే. ఎందుకంటే గో విశిష్టత ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్పారు. కాబట్టి నేను షార్ట్ కట్ గా మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. గోవును పూజించడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ఎన్నో రకాలుగా మనకు వేదాలు, పురాణాలు, గురువులు అందరూ చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఆవు వల్ల కలిగే లాభం లేదంటూ కొంతమంది అంటే కుహన మేధావులు, ఈ యొక్క సెక్యులర్ సూడో వాళ్ళు ఈ గోవు సంతతిని తగ్గించే ప్రయత్నం చేసిరు. అందులో ముఖ్యంగా ఈ యొక్క జెర్సీ పాలు వాడడమే. జెర్సీ పాలు అనేది ఆ పందితో క్లోనింగ్ చేసినటువంటి పాలు. ఈ పాలు రావడం వల్ల ఇక్కడ స్వచ్ఛమైన దేశీ గోవు అంతరించిపోవడం జరిగింది. ఎందుకంటే పందితో క్లోనింగ్ చేసి ఎక్కువ పాలు వచ్చేలాగా వీళ్ళు ఈ యొక్క సంకర జాతిని సృష్టించి మన దేశీ గోవుని అంతరించిపోయేలాగా చూడడం ఒకటి. తర్వాత ఇక్కడ గోవును తినుబండారంగా చేస్తూ ఉన్నారు కొన్ని మతస్థులు. ఇక్కడ ఎన్ని చట్టాలు ఉన్నా కానీ ప్రభుత్వము 1977లో చట్టం చేసింది గోవధ నిషేధ చట్టము. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చూస్తే ఏ ప్రభుత్వం కూడా ఈ చట్టాలను అవగాహించాలి. చట్టాలు నామమాత్రంగానే ఉన్నాయి. కానీ ఏవైతే ప్రభుత్వాలు వాళ్ళ ఓట్ల రాజకీయం కోసము ఈ గోమాతలను అంతరించిపోతుంటే చూస్తూ కళ్ళు ముచ్చుకుని కూర్చున్న కారణము, ముఖ్య కారణము గోవును అంతరించడానికి కారణం ఈ ప్రభుత్వాలే. ఎందుకంటే గోవు వల్ల కలిగే లాభాలు ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు పంచగవ్యం వల్ల క్యాన్సర్ తక్కువవుతున్నాయి. తర్వాత గోమూత్రం వల్ల బాడీలో యాంటీ ఆక్సిడెంట్ బాడీస్ మనకు ఇమ్యూనిటీ పవర్ పెంచుతా ఉంది. ఇట్లా రకరకాలుగా గోవు మనకి ఎన్నో రకాలుగా మంచి చేస్తా ఉంది. కానీ ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏదైతే మనకు ఈ చట్టాలు ఏవైతే గో వధ నిషేధ చట్టాలు ఉన్నాయో అవి ప్రభుత్వాలు అమలు చేయట్లేదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎవ్రీ హౌస్ షుడ్ హ్యావ్ కౌ షెడ్ అండి, నాట్ కార్ షెడ్. ఎందుకంటే ఇవాళ మనము ఇక్కడ కొన్ని జీవులను హింసిస్తే కొన్ని సంఘాలు వచ్చి ఇక్కడ మాట్లాడతారు. నిన్నగాక మనం చూస్తే కొన్ని కుక్కలు చనిపోతే చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు వచ్చి మాట్లాడారు. కానీ గోవుని రోజు లక్షల ఆవులు చనిపోతుంటే ఒక్క సెలబ్రిటీ మాట్లాడట్లేదు. ఇలాంటి దుస్థితిలో మన సమాజం ఉంది. కాబట్టి ఇవాళ ప్రతి హిందువు కూడా గోవును కాపాడుకోవడానికి తనంత ముందంచ వేయాలి. ఇక్కడ మన బాలకృష్ణ గురుస్వామి గారు వారు 5,000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. మన విహెచ్పి యాదగిరిరావు గారు గో రక్షణ గురించి పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ సమాజంలో అవగాహన అనేది తగ్గిపోయింది. కాబట్టి ప్రభుత్వాలే ముందుకొచ్చి ఈ యొక్క గోరక్ష చట్టాన్ని అమలు పరుస్తూ అవగాహన కల్పించాలని నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ ఉన్నాను. చాలా అద్భుతంగా వివరించారు రవీందర్ రెడ్డి గారు.